దేవుని నామ స్తోత్రంలో అన్నయ్య ప్రైజ్ లార్డ్, మీ అందరికి ప్రైజ్ లార్డ్. మార్చి 10th కు మేము ఫస్ట్ ఇక్కడ చర్చికి వచ్చాము. వీడికి సంఘానికి వచ్చిన నుండి నాకు దేవుడు అయితే చాలా మేలు చేసిండు. నేను డైలీ 3 టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. నా ఒళ్ళంతా చాలా వాపు ఉండేది. కాన్ఫరెన్స్ కాల్లో అక్క నాకు ఏ రోజు అయితే ప్రేయర్ లో పెట్టిందో ఆ రోజు 8 o'clock, మళ్ళీ 3 o'clock, మళ్ళీ 5 o'clock 1 month అలా కంటిన్యూ ప్రేయర్ లో ఉండేదాన్ని. వాపుకు ప్రత్యేకంగా ఒక టాబ్లెట్లు వాడేదాన్ని. అది డాక్టర్ రాసి ఇచ్చారు. ఆ టాబ్లెట్ నేను ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ వాడాలమ్మా, లేదంటే నీకు వాపు వస్తూనే ఉంటది, అది వేసుకుంటే వాపు రాకుండా చేస్తది అనేసి. అయితే నేను ఇప్పుడు 1 month అవుతుంది ఆ ఫోలిక్ యాసిడ్ ఒక టాబ్లెట్ ఆపేశాను అనమాట. నేను ఇంత ప్రేయర్ చేస్తున్నా, నేను ఇంకా టాబ్లెట్ మీద ఎందుకు ఆధారపడాలి దేవా, ఈ రోజు నుండి నేను ఈ వాపుకు సంబంధించిన టాబ్లెట్ నేను అస్సలు వేసుకోను. అదే విశ్వాసంతో నేను ఆ టాబ్లెట్ మొత్తాన్ని తెచ్చుకోలేను. లేకుంటే ఒక రోజు టాబ్లెట్ వేసుకోకపోతే నా కాళ్ళకు చెప్పులు కూడా పట్టేవి కావు, అంత వాపు వచ్చేది. కాళ్ళు మొహం అంతా వాపు, ఒళ్ళంతా వాపే, ఇక్కడ లేదు అనడానికి లేదు. ఇక ఫింగర్స్ అయితే మరి టైట్ అయిపోయేటి అనమాట. నాకు ఇట్లా అనుకోవడానికి కూడా రాకపోయేది, అంత వాపు వచ్చేటి అనమాట. ఒక రోజు నేను ఏదో మధ్యాహ్నం బెడ్ మీద కూర్చొని ప్రేయర్ చేసుకుని కాలు చాపి అట్లనే కూర్చుంటే నా కాళ్ళన్నీ సన్నగా పడినాయి. ఏంది నా కాలు ఇట్లా సన్నగా ఉన్నాయి, నేను ఇన్ని రోజులు చూసుకోలేను అస్సలే. ఇప్పుడు నా జీవితం ఇంతే, అవి వస్తూనే ఉంటాయి, ఈ నొప్పులు అంతే, నాకు వాపు అంతే, అది తగ్గేది కాదు కదా. తిరగని చర్చికి తిరిగాను, నాకు ఎక్కడ కాదు అనేసి అది ఒక మైండ్ లో నాకు ఫిక్స్ అయిపోయింది అనమాట. ఒక రోజు చూసుకుంటుంటే నాకు కాళ్ళు మొత్తం సన్నబడిపోయినాయి. నాకు అసలు ఏంది, నేను ఇట్లా నొక్కితే ఇంత లోతు లొంటబడేటి నా కాళ్ళు. నొక్కుంటే అసలు బోన్ తగులుతున్నది కానీ మాంసం తలగట్లేదు. నేను అప్పుడైతే ఇక అసలు నా సంతోషం ఏంది దేవా, చాలా ఏడ్చిన అనమాట. నేను ఎన్ని రోజులు హాస్పిటల్ పోండి తిరిగి, ఆయుర్వేదిక్ మందులు తిరిగి, అడ్డమైన మందులు వేసుకొని, కానీ నాకు తగ్గలేదు. ఇప్పుడు నచ్చని అలాగే దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నా. ఇక ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్లు వేసుకోలేను. ఇప్పటి వరకు నాకు వాపు అనేది తెలియదు. దేవుడు నాకు మంచి స్వస్థతనిచ్చిండు.